ప్రాజెక్టు వైపు. కానీ ఇప్పుడు చెప్తున్నా, ఒకవేళ అక్కడ బుల్లెట్ ప్రూఫ్ అద్దాలే ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి? ప్రగతి భవన్లు ఉన్నాయి అనుకుందాం. మీరు దానికి ఏం చేసిరు? మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాన్నారు. కాంగ్రెస్ డిప్యూటీ ముఖ్యమంత్రి అట్లే ఉప ముఖ్యమంత్రి అట్లే పంచాయతీరాజ్ శాఖ మంత్రి మీ నాయకులే ఇద్దరు ఉంటున్నారు. ప్రూఫ్ అద్దాలు నేను కూడా ఉన్నాయంటే నువ్వెందుకు వాడుతున్నావు అంటే దాన్ని తీస్తే ఎక్కువ ఖర్చు అవుతుందట. ఉన్నాయి ఇప్పేసి వేరే ఫిక్స్ చేయడానికి ఎక్కువ ఖర్చు అవుతుందట ఆయన చెప్పే విధానం. మళ్ళీ ఏమనంటే నేను గుంపు మేస్త్రి, నాకు అన్ని ఎరక, ఏదెట్లా ఇప్పాలనో ఏదెట్లా పెట్టాలో నాకు తెలుసు అన్ని చెప్తాడు. మరి అన్ని తెలిసినప్పుడు నీకు కిటికీలు ఇప్పటి కార్పెంటర్ దొరుకుతలేడా బుల్లెట్ ప్రూఫ్? నీకు వంకాయ తెలుసా? నీకు నువ్వేదో పీకుడు కానీ లేక రోజు ముఖ్యమంత్రిని అడగోలుగా మాట్లాడతావు, ఏదో పనికి మాలినోడు, యూజ్లెస్ ఫెలో. ఇప్పుడు కేసీఆర్ ఏందో ప్రజల సొమ్ము పెట్టి కిటికీలు పెట్టుకున్నాడు. ఆయన ఏందో పెట్టుకున్నా అంటే ఆయన ఉండే బంగ్లాలకు శాశ్వతమైన గెలుపు ఆయనే అనుకొని కట్టుకున్నాడు. అంత పెద్ద అవసరం లేదు. ఒకవేళ కట్టిన దాన్ని ఇప్పాల్చితే ఇప్పుడు ఒకటి ఫిట్ చేసాం, దాన్ని ఇప్పడం అంటే ఖర్చా కాదా? ఇప్పి ఏం చేయాలి దాన్ని? ఇంత బుర్ర ఉండాలిగా సన్నాసులుగా మాట్లాడేటప్పుడు. ఇప్పుడు ఢిల్లీలో భవనం కానీ ఎక్కడైనా భవనం కానీ కాస్ట్లీగా ఆయన పెట్టుకున్నాడు అనుకో, అవి ఇప్పటికే ఇప్పియాలనా? ఇప్పుడు బుల్లెట్ ప్రూఫ్ అద్దాలు పెట్టుకున్నాడంటే పెట్టుకున్నాడేమో. నేనేమంటున్నా అంటే దాని అర్థం ఏంది అంటే దుర్వినియోగం జరిగిందని చెప్తున్నాడు ఆయన. ప్రజాధనం దుర్వినియోగం జరిగింది, అవి తీసేద్దామనడానికి కూడా ఇక ఉన్నాయేమో తీసేయాలంటే కూడా పైసలు కావాలి కదా. ఎందుకు దాన్ని ఇప్పిపియనికంటే కార్పెంటర్ రావాలి కదా, అది తీసి పక్కన పెట్టి ఇంకోటి ఫిట్ చేయాలి కదా, అది ప్రజల డబ్బే కదా. అది చెప్తే ఈయనంటే ఏందో మాట్లాడుతారు. ఇలాంటి పనికి మాలిన ఒక 15 మంది ఉన్నారు. ఎందుకన్నా మీరు అంత పీకుడు కావాలనుకుంటారు? నాకు ఏం అర్థం కాలేదు. నేను ఏమంటున్నానంటే ఏదైనా ఉంటే దోపిడీ గురించి ఏమైనా చేస్తే మీరు మాట్లాడరు, కానీ రోజు మీరు ఇష్టం వచ్చినట్టు కూతలు కూస్తాయింది అంటే మీరు తిట్టనికనే ఉన్నారు అనుకుంటారు అన్నట. మీ జన్మ మీకు అందుకే సర్టిఫికెట్లు. మేము మాట్లాడినాం కానీ ఇట్లా మీ లేక వెదవలలేక ఒళ్ళలే మేము అడ్డగోలిగా మాటలు మాట్లాడలే. ఒక ముఖ్యమంత్రి మీద అడ్డగోలిగా రాత రాయలే. ప్రజలు ఓట్లేస్తే గెలిచిరు. మీరు టీవీలు పెట్టుకున్నంత మాత్రాన మీ అంత పీకుడుగా ఎవరు లేరని మీరు అనుకుంటే మీ ఇష్టం అది. కానీ లాస్ట్కు మీరు ఎంత వదిలినా జూబ్లీస్లో గెలిచేది కాంగ్రెసే. ఒక్కడు కాదు, ఇక చాలా మంది తీస్తే ఒక్కడు కానీ అందరినీ చూపించాలనుకున్నా కానీ ఎందుకు వీళ్ళని హైలైట్ చేయడం ముఖం చూపిస్తానండి నేను అంతే. వీళ్ళది మామూలు కాదు. ఏం పెడతారో వీళ్ళకే తెలవాలి. ఏం పెట్టినా అయిపోయింది మీ పని. కానీ ఎన్ని అబద్ధాలు రాస్తారో ఏం కథనో. సరే ఏదేమైనా నేను ఒకటి చెప్తా ఉన్నా, జూబ్లీ హిల్స్లో ఇలా కేటీఆర్ యొక్క బండారం మొత్తం బయటపడే పరిస్థితికి వచ్చింది. మాగంటి గోపీనాథ్ యొక్క ఆస్తులతోటి మా గోపీనాథ్ లాంటి వాళ్ళ మీద చాలామంది పేర్ల మీద కేటీఆర్ దాపెట్టుకున్నాడు. ఇవన్నీ బయటపడతాయి. 25 లక్షల ఎన్ని లక్షలు 25 లక్షల ఎకరాలు ఎక్కువ వచ్చింది భూమి. ఎట్లొచ్చింది? కొత్త పాస్బుక్లు వచ్చినాయి. అంటే కిరికిరున్న భూములన్నీ మొత్తం చేసి పాస్బుక్లు చేసిరు, దోసుకున్నారు. వీళ్ళంతా ఎవరి పేరు మీద ఉన్నాయి అంతా బయటపడతాయి. మీరేం తొందర ఏం లేదు. మీరు మరి నెత్తిలో మన్ను పోసుకోవాల్సిందే. మీరంతా మాట్లాడితే వాళ్ళంతా చాలా బాధపడతారు. అక్కడ కొండరెడ్డిపల్లి పోతారు, పండి పోలాడతారు. అటు కొడంగల్లు పోతారు, పండి పోలాడతారు. ఏమి కేసీఆర్ అనుకున్నారు చింతపంటకు పైసలు ఇచ్చినట్టు ఇంటింటికి. మీ ఇష్టం, మీ కర్మ. ఏదేమైనా అయిపోయింది మీ చేతిలో, ఒలరి అయిపోయింది. ఇక ఎట్లా అయింది ఇప్పుడు మాలాంటి గోపీనాథ్ తల్లి వచ్చే వరకు మన కుక్కకు బొక్కల నోట్లు ఇస్తా చూడు, మింగ రాకుండా కక్క రాకుండా అయిపోయింది. అయినా మొరుగుతారు వీళ్ళు. ఇది పరిస్థితి. కానీ ఏదేమైనా అందరికి తెలిసిన సంగతే, జూబ్లీహిల్స్లో విజయ ప్రభంజనం కొనసాగబోతా ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఇలా ఈ గుంతనకల పరిస్థితి ఏందో అనేది పరిశానంగా ఉంది. ఆ రోజు ముఖాలు ఎట్లా పెట్టుకుంటారో వీళ్ళకే మళ్ళీ కొత్త రాగం పాడతారు. ఇది పరిస్థితి. చూస్తూనే ఉండండి ఏవిఎం మీడియా. ఏవిఎం మీడియా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసి ప్రజలకు పంపాల్సిందిగా విజ్ఞప్తి చేస్తుంది. థ్యాంక్ యూ. జై భీమ్.